ఆహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయంలో మనమున్నాం. 11వ శ్లోకం పూర్తి అయినది. ఇప్పుడు 12వ శ్లోకంలో మనం అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. పైన చెప్పబడిన భగవానుని విభూతిని మరియు యోగమును గురించి విని అర్జునుడు ఇట్లు పలికెను. ఇప్పుడు ఎవడైతే భగవంతుణ్ణి ఆశ్రయించి భగవంతుడే నాకు సర్వస్వము అని మనస్సును ప్రాణములను భగవద్భావనతో నిలబెట్టి ఉన్నాడో అతనికి జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానదీపేన భాస్వత అంటే జ్ఞానదీపమును నేను వెలిగిస్తాను అని చెప్పాడు భగవంతుడు. జ్ఞానదీపమును వెలిగించి తమోగుణస్వరూపమైనటువంటి అజ్ఞానమును నాశయామి, నేను నాశనం చేస్తాను అని చెప్పాడు. ఇది వినిన తర్వాత అర్జునుడికి ఏమనిపించిందంటే, ఇప్పుడు ఈ విధంగా జ్ఞానదీపమును వెలిగిస్తానని నువ్వు అన్నావు కదా, ఇటువంటి జ్ఞానదీపమును ఇంతకుముందు మీరు ఎవరికైనా వెలిగించినారా? అట్లా జ్ఞానదీపమును వెలిగించుకొని, అంటే జ్ఞానదీపమును మీ ద్వారా వాళ్ళు పొంది మీ తత్వమును పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఉంటే వాళ్ళ గురించి నాకు పరిచయం చేస్తే నాకు కొద్దిగా బాగుంటుంది అనేటువంటి భావన మనస్సులో కలిగింది. ఎవరికి? అర్జునుడికి కలిగింది. అందుకని అర్జునుడు ఏం చేస్తున్నాడంటే, ఆ విషయమును జ్ఞానదీపేన భాస్వత అనేటువంటి దానిని గ్రహించి ఇక్కడ అర్జునుడు భగవంతుణ్ణి ప్రశ్న వేస్తున్నాడు. చూడండి ఏమని వేస్తున్నాడంటే, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్
పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. భగవంతుని యొక్క తత్వాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మామూలుగా ఏంటంటే ఈ భగవత్ భావాన్ని గురించి స్పష్టంగా ఎవరైనా చెప్పదలుచుకున్నప్పుడు ఈ శ్లోకాన్ని ప్రస్తావన చేస్తారు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్. పరం బ్రహ్మ, నీవు పరం బ్రహ్మవు. పరం ధామ, నీవు పరంధాముడవు, పవిత్రమైనటువంటి వాడు. పరమం భవాన్, పురుషం, నువ్వు పురుషుడవు. శాశ్వతం, శాశ్వతమైన వాడు. దివ్యం, దివ్యమైనటువంటి వాడు. ఆది కలిగినటువంటి వాడు. దివ్యం ఆదిదేవం మొదటి దేవుడవు నీవే. అజం, పుట్టుక లేనటువంటి వాడవు. తర్వాత విభుం అని అంటే ప్రభువు. చూడండి, ఇక్కడ ఎన్ని భగవంతుని గురించి అర్జునుడు ఎన్ని చెప్తున్నాడు చూడండి. పరం బ్రహ్మ, దానికి ఆచార్యులు వారు వివరిస్తున్నారు. పరమాత్మ, పరం బ్రహ్మ అంటే పరమాత్మ, పరమ ఆత్మ. ఆత్మ ఓం, ఆత్మ పరమాత్మ. ఆత్మ అనంటే మన వాళ్ళ యొక్క ఉద్దేశ్యంలో ఆత్మ పరమాత్మ రెండు ఉన్నాయి కదా వీళ్ళకి. వీళ్ళు ఏ ఆత్మ అని జీవుడిని అనుకుంటున్నారో జీవుని కంటే పరమైనవాడు. జీవుని కంటే పరమైనవాడు అంటే గుణములతో కలిగి ఉండేటువంటి వాడు జీవుడు, గుణములతో కలవని వాడు పరమైనటువంటి వాడు. అంటే గుణముల కంటే పరమైనటువంటి వాడు. ఆ గుణముల కంటే పరమైనటువంటి వాడు పరం బ్రహ్మ. ఇంకా బ్రహ్మ అనేటువంటి దాని గురించి మనం చెప్పాలంటే, బ్రహ్మ అనేటువంటి పదం బృహత్ ఇది బ్రహ్మ. బృహత్ అంటే పెద్దది. దేనిది పెద్దది? నువ్వు దేనిని తీసుకున్నా దీనికంటే అది పెద్దది. రూపాయి కంటే 10 రూపాయలు పెద్దది, 10 రూపాయల కంటే 100 పెద్దది, 100 కంటే 1000 పెద్దది, 1000 కంటే 1,00,000, 1,00,000 కంటే కోటి, కోటి కంటే మిలియన్, మిలియన్ కంటే బిలియన్, ఇట్లా పెద్దది ఒకటి. అదేవిధంగానే భూమి అన్నిటికంటే పెద్దది. భూమి కంటే జలము, జలము కంటే అగ్ని, అగ్ని కంటే వాయువు, వాయువు కంటే ఆకాశం, ఆకాశం కంటే మహత్, మహత్ కంటే అహంకారం, అహంకారం కంటే అవ్యక్తం, అవ్యక్తం కంటే పరమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది అన్నింటికంటే పెద్దది. అది బ్రహ్మ. దానిని బ్రహ్మ అని చెప్తారు. భూమా అని అన్నారు. భూమాకార స్వరూపవాన్ అని బ్రహ్మజ్ఞానావళిలో కూడా భగవంతుణ్ణి అక్కడ స్పష్టంగా వివరించడం జరుగుతుంది. అదేవిధంగానే భూమా విద్య అని ఛాందోగ్యోపనిషత్తులో కూడా భూమా విద్యను గురించి చెప్పడం జరిగింది. భూమా విద్య అంటే అన్నింటికంటే పెద్దది. ఆ పెద్దదానికి పేరేమంటే బ్రహ్మ. పెద్దదాన్ని ఏమంటారంటే బ్రహ్మ అని అంటారు. అట్లా పరం బ్రహ్మ, అన్నింటికంటే ఉత్కృష్టమైనటువంటిది ఏది ఉందో అది పరం బ్రహ్మ. అన్నింటికంటే ఉత్కృష్టమని చెప్తున్నారు కదా. అన్నింటికంటే ఉత్కృష్టమని చెప్తున్నప్పుడు వేరేటివి కూడా ఉన్నాయి కదా అనేటువంటి సందేహం వస్తుంది. ఇక్కడ ఈ ఘట్టము 10వ అధ్యాయంలో ఉన్నాం. మనం 13వ అధ్యాయంలో నుంచి అట్లా లేము, జ్ఞానషట్కంలో లేము.
ఇక్కడ భక్తి షట్కంలో, ఉపాసనా షట్కంలో ఉండం. ఇంకా పరిపక్వత కాల మనస్సు పరిపక్వత కాలేదు. కానీ ఇక్కడ జ్ఞానదీపమును నేను వెలిగిస్తానని భగవంతుడు అన్నాడు. అందుకు అర్జునుడు కూడా అర్జునుడు భగవంతుని తత్వం అంతో ఇంతో తెలిసినవాడు కాబట్టి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? పరం బ్రహ్మ, నువ్వు పరమైనటువంటి వాడు. ఎందుకంటే ఈయన ఇంకా పరిపక్వత కాలేదు కదా. పరిపక్వత కాలేదు కాబట్టి ఆ పరిపక్వత పొందని స్థితిలో ఈ మామూలుగానే శ్రీకృష్ణ పరమాత్మని శ్రీకృష్ణుడనే భావిస్తున్నాడు. 7వ అధ్యాయంలో ఆల్రెడీ చెప్పాడు భగవంతుడు, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం అని 7వ అధ్యాయంలో చెప్పాడు. అంటే అవ్యక్తం, నేను వ్యక్తిని కాదు, వ్యక్తిమాపన్నం, వ్యక్తి అని భావిస్తారు. అన్యంతే మామబుద్ధయః అని అక్కడ 7వ అధ్యాయంలో చెప్పాడు. మళ్ళీ 9వ అధ్యాయంలో కూడా చెప్పాడు. 9వ అధ్యాయంలో ఏ శ్లోకంలో చెప్పాడు? అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. అవజానంతి మాం మూఢాః, ఈ మూఢులుగా ఉన్నటువంటి వాళ్ళు నా గురించి వాళ్ళకు తెలియదు. మానుషీం తనుమాశ్రితం, నేను ఈ శరీరాన్ని ఆశ్రయించిన వాడనని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ శరీరం నేనని అనుకుంటున్నారు. నేనెవరు? పరంభావం, నేను పరంభావుడను, భావమునకు అతీతమైనటువంటి వాడు. అజానంతః, అజానంతః తెలుసుకోవడానికి వీలు కానివాడను. భూతమహేశ్వరం, ఈ భూతములన్నిటికీ కూడా ఈశ్వరుడను అని భగవంతుడు అక్కడ 9వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఈ విషయం ఏంటంటే పరం బ్రహ్మ అంటే అన్నింటికంటే ఉత్కృష్టమైనటువంటి వాడు. తర్వాత పరమాత్మ, పరంబ్రహ్మ అనే దానికి పరమాత్మ అని ఇక్కడ ఆచార్యుల వారు చెప్పాడు. తర్వాత పరంధామ, పరంధామ ఏమండి వీళ్ళు ఇప్పుడు పరంధామ, ధామ అంటే స్థానం, ధామం అంటే స్థానం. ఇప్పుడు దీన్ని ఏదో అంటారు చూడండి, చార్ధామ్, చార్ధామ్ యాత్రకి వెళ్తారు మన వాళ్ళు. చార్ధామ్ అన్నప్పుడు 4 ధామములు ఉంటాయి అక్కడ. అంటే అక్కడ విష్ణువు యొక్క స్వరూపాన్ని అక్కడ 4 మార్గముల నుండి వెళ్ళి చూడడం జరుగుతుంది. కాబట్టి చార్ధామ్, ఇక్కడ కూడా ఏమంటున్నాడు? పరం ధామ, ధామ అంటే స్థానం. ఇక్కడ అన్నింటికంటే గొప్పదైనటువంటి స్థానం. ఇప్పుడు దీన్ని పట్టుకొని ఏం చేస్తారంటే వైష్ణవులు విష్ణువు అన్నింటికంటే గొప్ప స్థానమని అనుకుంటుంటారు. కానీ ఇక్కడ అన్నింటికంటే గొప్పదేమిటి అన్నప్పుడు ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, తర్వాత మహత్వ, అహంకారము, వీటన్నింటికంటే ఏదైతే గొప్పది ఉందో అది ఆ స్థానం అనేటువంటిది ఉందే, అది అన్నింటికంటే గొప్పది. అయితే ఇప్పుడు అది ఉంది, ఇప్పుడు ఇది కూడా ఉంది కదా అని మాట్లాడారని అనుకోండి. అవును, ఇది ఉంది, అది ఉంది. ఇది ఉంది, అది ఉంది అని ఎవరికి చెప్పాలి అంటే జ్ఞాన పరిపక్వత లేని వాడికి చెప్పాలి. అది జ్ఞాన పరిపక్వత కలిగే సందర్భంలో చెప్పేటప్పుడు ఇదంతా
మిథ్యారూపంగా ఉంది, ఉన్నది సత్యమేదో అది. అంటే మిథ్యారూపంగా ఉన్నటువంటి దాన్ని నువ్వు చూస్తే సత్యం అనేది ఒకటి ఉంది అనేది నువ్వు గుర్తించేదానికి నీకు వీలుంటుంది. నువ్వు అసలు ఏదో ఒకటి ఇది కనిపించకుండా ఉంటే మరి దాన్ని నువ్వు ఎలా అదొకటి ఉందని నువ్వు చెప్పగదానికి వీలవుతుంది. ఇప్పుడు బల్బు వెలుగుతూ ఉంది, బల్బు వెలుగుతూ ఉంది అని అంటే ఈ వెలుగుతూ ఉండేదాన్ని బట్టి కరెంట్ ఉంది అని నువ్వు చెప్పేదానికి వీలవుతుంది. కరెంట్ ఉంది అని చెప్పాలంటే ఇక్కడ బల్బు వెలుగుతూ ఉంది, ఈ బల్బు వెలుగుతూ ఉండేదని నువ్వు చూస్తున్నావు, కరెంటు ఉంది అని నువ్వు చెప్పగలుగుతున్నావు. అదేవిధంగానే ఈ జగత్ అనేటువంటిది ఒకటి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ జగత్తును బట్టి ఈ జగదాధారుడు జగదీశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ ఉన్నాడని మనం ఇక్కడ చెప్పేదానికి వీలవుతుంది. అందుకే దానికి పరంధామ. వీడు ఈ జగత్ అనే భావనలో ఉన్నాడు కాబట్టి ఈ జగద్భావన అనేటువంటిది ఏది ఉందో ఆ జగద్భావన స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తూ ఈ జగత్తు కంటే అతీతుడమైనటువంటి హే పరమాత్మ, హే పరంధామ అని అంటున్నాడు. అంటే వీడు పొందాల్సిన స్థానము కూడా పరంధామమే. అన్నింటికంటే గొప్పదైనటువంటి స్థానం. అన్నింటికంటే గొప్పదైన స్థానం ఏమిటి? ఏదైనా ఒక లోకమా అంటే లోకమును పొందినావు అని అంటే ఆ లోకం ఏమవుతుంది? మళ్ళా అక్కడి నుంచి నువ్వు పతనం అవుతావు. ఏ లోకము పొందినా పతనం అవుతావు. ఏ స్థానమును పొందిన తరువాత తిరిగి వెనుకకు రావో అది పరంధామ. నిర్మాణమోహాజిత సంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖసంఘైః గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్ అంటే పదం. గచ్చంతి అమూఢాః, మూఢులు కాని వాళ్ళు పొందుతారే అదేమిటి? గచ్చంతి అమూఢాః పదం అవ్యయం తత్, అది. అదేమిటి అది? అది పదం పొందుతారు, అది గచ్చంతి అవ్యయం, అది వ్యయము కానటువంటిది. అంటే అక్కడికి ఆ స్థానమునకు చేరిన తర్వాత అక్కడి నుంచి ఇంకా వెనుదిరగడం అనేటువంటిది ఉండదు. అది. మిగిలిన లోకములన్నీ ఏమవుతాయంటే లోకములన్నీ నాశనమయ్యేటివి. నువ్వు ఏ లోకమన్నా తీసుకో, ఆ లోకం నుంచి తిరిగి పతనం కావడం అనేది జరుగుతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? పరంధామ. పరంధామ అని అన్నప్పుడు పరం తేజ అని వివరించినాడు ఇక్కడ ఆచార్యుల వారు. సర్వోత్కృష్టమైనటువంటి ధామ అంటే సర్వాతిశాయి తేజస్సు, కూటస్థ చైతన్యం అన్నాడు. చైతన్యమును 4 రకాల చైతన్యములుగా వర్ణించారు. కూటస్థ చైతన్యం అని ఒకటి, జీవ చైతన్యం ఒకటి, బ్రహ్మ చైతన్యం ఒకటి, ఈశ్వర చైతన్యం ఒకటి. కూటస్థుడు
ఇవే 4 చైతన్యములు. కూటస్థ చైతన్యం ఒకటి, జీవ చైతన్యం ఒకటి, ఈశ్వర చైతన్యం ఒకటి, నిర్వికార చైతన్యం బ్రహ్మము అని అంటున్నారు. ఇక్కడేంటి? కూటస్థ చైతన్యం, జీవ చైతన్యం, ఈశ్వర చైతన్యం, బ్రహ్మ చైతన్యం. ఈ 4 చైతన్యములు ఉన్నాయి. కూటస్థుడు, జీవుడు, ఈశ్వరుడు, బ్రహ్మ. సాభాసాంతఃకరణ అధిష్టాన నిర్వికార చైతన్యం కూటస్థుడు అంటున్నాడు. సాభాసాంతఃకరణ విశిష్ట కూటస్థ చైతన్యం సవికార జీవుడు. సాభాసమాయా విశిష్ట చైతన్యం ఈశ్వరుడు. సాభాసమాయా అధిష్టాన నిర్వికార చైతన్యం బ్రహ్మము. ఒకే చైతన్యము 4 రూపములుగా ప్రకటమగుచున్నది. ఏమిటంటే, ఇప్పుడు జీవుడు ఉన్నాడు కదా, ఈ జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడే, ఈ జీవుడుగా ఉన్నటువంటి వాడికి ఆధారముగా ఉన్నదే దానిని కూటస్థుడు అని అంటున్నారు. జీవునిలో చైతన్యం ప్రకటమగుతూ ఉన్నది కదా, ఈ జీవునిలో ప్రకటమగుచున్నటువంటి ఏ తెలివి రూపంగా ఉన్నదో దీనికి ఆధారంగా ఉండి కదలకుండా ఉండేటువంటి చైతన్యం ఏదుందో, అంటే జీవుడు ఉండే ప్రదేశంలో ఉండేటువంటి చైతన్యానికి కూటస్థుడు అని పేరు. ఇప్పుడు 2 వచ్చినాయి ఇక్కడ. ఏమిటి? కూటస్థ చైతన్యం ఒకటి వచ్చింది. అంటే ఈ జీవుడు ఉండే జాగాల్లో కదలకుండా ఉండేటువంటి చైతన్యం ఏదో అది కూటస్థ చైతన్యం. ఈ జీవుని రూపంగా కదులుతూ ఉన్నటువంటిది జీవ చైతన్యం. ఈ మాయారూపంగా, అంటే ఈ జగద్రూపంగా ఉన్నటువంటిది ఉన్నదే, ఈ జగద్రూపంగా అంత తెలియబడుతూ ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఈశ్వర చైతన్యం. ఈ ఈశ్వర చైతన్యమునకు ఆధారంగా ఉండి ఏదైతే కదలకుండా నిర్వికారంగా ఏదైతే ఉన్నదో అది బ్రహ్మ చైతన్యం. ఇక్కడ చెప్తున్నటువంటిది, ఇక్కడ ఆచార్యులు వారు చెప్పినటువంటిది, ఇక్కడ దాని గురించి ఏమి పరం ధామ అన్నప్పుడు పరం తేజ అన్నప్పుడు కూటస్థ చైతన్యం అంటే బ్రహ్మ చైతన్యము కూటస్థ చైతన్యానికి తేడా లేదు. అంటే ఈ జీవునికి ఆధారంగా ఉన్నటువంటి ఏ కూటస్థుడు ఉన్నాడో ఈ జగత్తుకి ఆధారంగా ఉన్నటువంటి ఆ చైతన్యము, ఈ జీవునికి ఆధారంగా ఉన్నటువంటి ఈ చైతన్యము రెండు కదలకుండా ఉండేటువంటి చైతన్యం రెండు ఒకటే. ఆ ఒకే చైతన్యమే ఈ శరీరమునందు ప్రకటమగుతూ చలనాత్మకంగా అయి సవికార జీవుడు అంటే చలనము కలిగిన జీవుడుగా తెలియబడుతున్నాడు. దీనికి ఆధారంగా ఉండేటువంటిది కూటస్థ చైతన్యం. అదేవిధంగా ఈ జగద్రూపంగా తెలియబడుతూ ఇందులో కదలికలు కలిగి ఉండేటువంటిదంతా కూడా ఈశ్వర చైతన్యం. ఈ జగత్తుకి ఈ శరీరానికి అన్నింటికీ కూడా ఆధారంగా ఉండి కదలకుండా ఉండేటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది బ్రహ్మ చైతన్యం. అది ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. పరం తేజ, గొప్పదైనటువంటి తేజోరూపమైనటువంటి ఆ చైతన్య స్వరూపం. తర్వాత పవిత్రం, పవిత్రం అంటే పావనం. పవిత్రం అంటే పావనం. పావనం అంటే అంటే దీనిని వెళ్ళి ఎవడైతే ఆశ్రయిస్తాడో, ఎవడైతే అడిగి పోతాడో వాడేమవుతాడో శుద్ధమైపోతాడు. ప్రతిరోజు మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసారమలమోచనం. సంసారం అనే మలం ఎవడికైతే ఉందో ఆ సంసారం అనే మలము పోగొట్టుకోవడం కోసంగాను భగవద్గీత అనేటువంటి స్నానం చేయాలి. శరీరానికి పట్టిండేటువంటి మలం అంటే మురికి ఇదంతా పోగొట్టుకోవడం కోసము ఈ జలముతో స్నానం చేయాలి.
సంసారం అనే మలం పోవాలంటే భగవద్గీత అనేటువంటి ఆ, జలము చేత స్నానం చేయాలి. సకృద్గీతాంభసి స్నానం. అంభసి అంటే గీతాంభసి అంటే భగవద్గీత అనే సముద్రంలో స్నానం చేయాలి. మరి ఇప్పుడు ఇక్కడ పవిత్రం అంటే ఈ ఆత్మ ఏమన్నా అపవిత్రమై ఉంటుందా? అపవిత్రమై ఉంటే దాన్ని ఏమన్నా పవిత్రం చేస్తారా? ఇప్పుడు బంగారం ఉంటుంది, బంగారము నీరు దిగుతుంది, నీరు దిగింది కాబట్టి దాన్ని ఏం చేస్తారు, కొద్దిగా దానికి ఏదో నీరు పట్టిందని చెప్పి ఆచార్య దగ్గర తీసుకెళ్తే దాన్ని కొంతసేపు వేడి చేసి దాంట్లో ఉండేటువంటి దాన్ని దాంట్లోనే వేస్తాడు. మెరుగు పెట్టడం అంటారు సార్. మెరుగు పెట్టడం, ఆ మెరుగు పెట్టడం అనేటువంటిది చేస్తాడు ఆయన. అది చేసినప్పుడు ఏమవుతుంది, దానిలో ఉండేటువంటి మలినమంతా తొలగిపోయి అది మెరవడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఈ మెరవడం అనేటువంటిది వచ్చింది కదా, ఈ మెరవడం అనేటువంటిది మెరుగు పోయిన తర్వాత కదా మెరిచింది. ఈ మెరుగు ఈ ఈ ఆచార్యుడు మలినం పోయినాక మెరిసింది. ఆ మెరుగునేమని ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినారా అనేది ఇప్పుడు ప్రశ్న. అందులోనే ఉండగా దానిని మలినం ఏం చేసింది, మలినము కప్పివేసింది. ఆ ప్రకాశమును మెరిసే తత్వాన్ని ఈ మలినం పోయి కప్పేసింది. ఇప్పుడు ఈయన ఆచార్య చేసిన పని ఏంటంటే మెరుగుని పెట్టలా, మలినాన్ని తొలగించినాడు. ఆ మలినమును తొలగించిన వెంటనే ఇందులో ఉన్న ప్రకాశం ఆటోమేటిక్గానే ప్రకాశవంతం. అలాగా భగవంతుణ్ణి ఎవడైతే ఆశ్రయిస్తే వీనిలో ఉండేటువంటి మలినాలన్నీ కూడా ఏమైపోతాయంటే ఇవన్నీ పటాపంచలకి తొలగిపోయి పవిత్రమైపోతాడు. అలా పవిత్రంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ స్వరూపమునకు పవిత్రం అని ఇక్కడ అంటున్నాడు, పవిత్రమని ఇక్కడ చెప్తున్నాడు. అంతేకాకుండా పవిత్రం అనేటప్పుడు ఏంటంటే ఇంకా నిర్మలం మాం విజానీయాత్ షడూర్మిరహితం పరం శుభగుప్తతనూపేతం ఆనందం పరమవ్యయం. అదొకటి. అత్యంత మలినో దేహో దేహీ చాత్యంత నిర్మలం త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ దేహంలో ఏమన్నాడు, అత్యంత మలినో దేహో, అత్యంత మలినం, ఈ దేహం అంతా మలినమైనటువంటిది. అత్యంత మలినో దేహో దేహీ చ అత్యంత నిర్మలం, అంత శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపం ఇందులో ఉన్నది. ఈ దేహమేమో మలినమైనటువంటిది. ఇప్పుడు అది ఆ శుద్ధమైనటువంటిది నీకు తెలియాలంటే త్యజేదజ్ఞాన నిర్మాల్యం. ఈ అజ్ఞానమనే నిర్మాల్యమును ఎప్పుడైతే తొలగిస్తావో అప్పుడేమవుతుంది, సహజంగా ఉండేటువంటి ఆత్మస్వరూపం యొక్క తత్వం ప్రకటింపబడి అప్పుడు సోహం భావేన పూజయేత్. సోహం భావన చేత అతను ప్రకటింపబడతాడు, ఆ సోహం భావన చేత పూజింపబడతాడు. కాబట్టి ఇక్కడ అజ్ఞానము ఉన్నది, జ్ఞానము ఉన్నది. మనం ఆత్మస్వరూపాన్ని కొత్తగా తీసుకొని రావాల్సిన పనిలా. ఇక్కడ ఉండేటువంటి ఆత్మను మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే
అజ్ఞానమును తొలగించడమే మనం చేయాల్సింది. అజ్ఞానమును తొలగిస్తే జ్ఞానం అనేది ప్రకటింపబడుతుంది. జ్ఞానం ప్రకటింపబడుతుంది. అందుకే పవిత్రం పావనం అన్నాడు. అగ్ని ఏం చేస్తుంది? ఈ లోకంలో ఉండేటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ హరి ఓం ఎవరండి? హరి ఓం. డిస్టర్బెన్స్లు అంతే. కాబట్టి అగ్ని ఈ లోకంలో ఉండేటువంటి వాటిని అన్నింటినీ కూడా పరమ పవిత్రంగా చేస్తుంది. అంటే ఏమి? అగ్ని సంబంధము చేత దానిలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అగ్ని సంబంధం చేత దాంట్లో ఉండే దోషాలన్నీ తొలగిపోయి ఉన్నటువంటి ఒరిజినాలిటీ బయటపడుతుంది. కానీ ఆ అగ్ని కూడా తొలగించలేనటువంటిది వాసనలు. ఏం వాసనలు? కర్మ సంస్కారాలనే వాసనలు ఉన్నాయే, ఆ కర్మ సంస్కారాలనే వాసనలను ఈ అగ్ని దహించలేదు. ఈ వాసనలు పోవాలంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. అది జ్ఞానాగ్ని చేత మాత్రమే భస్మం అవుతుంది. అంటే ఇప్పుడు ఈ అగ్ని పరమ పవిత్రమైనదా, ఆ జ్ఞానాగ్ని పరమ పవిత్రమైనదా అని అంటే జ్ఞానాగ్ని అన్నింటికంటే పరమ పవిత్రమైనది. ఆ జ్ఞానాగ్ని ఎట్లొస్తుంది? భగవంతుని గురించి తత్వం పట్టుకుంటే ఈ జ్ఞానం అనేటువంటిది కలిగి ఈ సంస్కారాలన్నీ కూడా తొలగిపోతాయి. అందువలన హే పరమాత్మ, నీ యొక్క ప్రభావము అంతటి పరమ పవిత్రమైనటువంటిది. తర్వాత ఇప్పుడు ఈ గంగా స్నానం అని అంటూ ఉంటారు. గంగా జలం అనేటువంటిది పరమ పవిత్రం. అందుకని వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పుష్కరాలు ఎప్పుడో జరుగుతాయని అప్పుడే ప్లాన్స్ అన్నీ వేస్తున్నారు వీళ్ళు. ఈ పుష్కరాలు అనేటువంటివి జరిగేటప్పుడు ఆ నది దగ్గరికి వెళ్ళి అందరూ వెళ్ళి స్నానం చేస్తారు. ఎందుకు? ఆ పుష్కరుడు అక్కడ ఉంటాడని, పుష్కరుని యొక్క ప్రభావం చేత మనం అక్కడ స్నానం చేస్తే మన యొక్క పాపాలన్నీ పోతాయనేటువంటి ఆ దృష్టితో అక్కడికి వెళుతారు. అంటే అక్కడ మనల్ని ఏం చేస్తుంది? పరమ పవిత్రంగా మనల్ని మారుస్తుంది. అట్లా అన్నింటికంటే గొప్పది గంగా నది. ఈ గంగా నది అనేటువంటిది ఏమిటంటే, ఈ పుష్కరాలు ఉన్నప్పుడే ఈ నదులు గొప్పగా పరమ పవిత్రంగా ప్రకాశిస్తాయి. మిగిలిన సమయంలో కూడా పవిత్రంగా ప్రకాశిస్తూ ఉంటాయి. కానీ పుష్కరాల్లో మరింత ఎక్కువగా ప్రకాశిస్తుంటాయి. కానీ గంగా నది అది నిజమేనా సార్? పుష్కరాల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయి అని పురాణములు చెప్తున్నాయి. అంతే, వీడికి భగవద్భావన కలిగించడానికి చెప్పడమే మాట అంతే. మన ఇంటిలో ఉండేటువంటి జలమును కూడా గంగే జయమునే చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేర్యవు జలేస్మిన్ సన్నిధం గురు అని అనుకుంటే గంగా నది, యమునా నది, ఇవన్నీ నదులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఆ నదులతో స్నానం చేస్తున్నాను అనుకుంటే అటుకు సరిపోయాయి. అంతేగాని మనం అక్కడ పోయి స్నానం చేసినంత మాత్రాన గంగా నదిలో ఉండేది అదే నీళ్ళే, మన ఇంట్లో ఉండేది అదే నీళ్ళే. దానికి ఈ నీళ్ళకి ఏం తేడా ఏమీ లేదు. కానీ వీళ్ళ భావన అంటే వీడికి ఆ వివేకం లేదు కాబట్టి, ఆ వివేకం లేనప్పుడు అది పవిత్రమని ఇది పవిత్రం కాదని అనుకుంటాడు. వివేకం కలగంగా అక్కడ ఉండే నదిలో ఉండే నీళ్ళే ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉండే నీళ్ళే అక్కడ ఉన్నాయి, ఏమీ తేడా లేదనేటువంటిది వస్తుంది అక్కడ. సరే, కానీ ఇప్పుడు ఇక్కడేంటి? ఈ ఘట్టం ఇది కాబట్టి గంగా నది పరమ పవిత్రమైనది. గంగా నదిలో ఎప్పుడు స్నానం చేసినా అది పరమ పవిత్రమైనది. కానీ ఆ గంగా నదిలో కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా మలినాలంతా కూడా కొట్టుకొని పోయి చాలా అపవిత్రంగా తయారైందని, దాన్ని ఏదో క్లీనింగ్ పర్పస్ చేయాలని వాళ్ళు ఏదో ప్రోగ్రాం పెట్టినారని అంటున్నారు.
ఎంతవరకు పరమ పవిత్రమైందో నాకైతే తెలియదు, నేను చూడలేదు, నాకు తెలియదు అది. సరే, తర్వాత పరమం. పరమం అంటే ప్రకృష్టం. పరమం అంటే ప్రకృష్టం. ఇప్పుడు ఉత్కృష్టము, నికృష్టము. ఇక్కడేమంటున్నాడు? ప్రకృష్టం అని అంటున్నాడు. మామూలుగా మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఏ జీవుల్లోనైనా సరే మీరు చూడండి, ఇప్పుడు మొసలి తీసుకున్నాం మనం అనుకోండి. మొసలి శరీరం ఎట్లుంటుంది? ఏమ్మా, చాలా చాలా మందంగా ఉంటుంది. తర్వాత ఈ దున్నపోతు శరీరం తీసుకున్నామనుకో, అది మందంగా ఉంటుంది. గోవుని తీసుకున్నామనుకో, అది కొద్దిగా స్మూత్గా సున్నితంగా ఉంటుంది. ఈ పులి ఇవి తీసుకున్నామనుకో, వాటి శరీరాలు అవి ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు మనిషిని తీసుకుంటే మనిషి కూడా ఉత్కృష్టంగా ఉంటాడు. తర్వాత దేవతలు. ఇప్పుడు వీళ్ళందరివి శరీరాలే కదా, ఈ అందరి శరీరాలు ఉన్నాయి. తర్వాత చీమ శరీరం ఉంది, దోమ శరీరం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. చీమ, దోమ, నల్లి, బల్లి ఇవన్నీ ఉన్నాయి. ఇవి అన్ని శరీరాలే. ఇప్పుడు ఈ శరీరాల్లో ఉత్కృష్టమైనది ఏది, నికృష్టమైనది ఏది అని అంటే, శరీరాలు ఉత్కృష్టం, నికృష్టం ఉంటాయి. ఇప్పుడు దేవతా శరీరం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనది. దేవతా శరీరం ఎందుకు? ఆ దేవతలుగా ఉండి అక్కడ ఆనందాలన్నీ అనుభవిస్తూ ఉంటారు. పైగా ఉత్తమ లోకాల్లో ఉంటారు వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు 30 సంవత్సరముల వయస్సులోనే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ శరీరం ఉత్కృష్టమైనది. అది దోమ శరీరం అని అనుకోండి. దోమ శరీరము ఈ వర్షానికి ఇప్పుడు పుడతాయి కొన్ని పురుగులు. వాటి శరీరాలంతా 24 గంటలు కూడా ఉండవు. వాటి శరీరాలు పుడతాయి, పోతాయి. కాబట్టి ఇవంతా ఏంటివి? నికృష్టమైన శరీరాలు. దేవతా శరీరాలు ఉత్కృష్టమైన శరీరాలు. మానవ శరీరము మధ్యమైనటువంటి శరీరం ఉంటుంది. ఇప్పుడు అదే ఈ జంతువులు క్రూర మృగాలుగా ఉన్నాయి, వాటన్నింటిని జంతువులు అని అంటారు. అటువంటివన్నీ కూడా క్రూరమైనటువంటి జంతువుల కిందనే చెప్పడం జరుగుతుంది. అవి కూడా నికృష్టమైనటువంటి జన్మలే అవుతాయి. ఇప్పుడు గోవు శరీరం, గోవు యొక్క జన్మ, ఆ జంతువుల కంటే ఉత్కృష్టమైన జన్మ. ఇప్పుడు చూడండి, ఈ అడవుల్లో ఉండేటువంటి జంతువులకు ఆహారం కావాలనుకో, అవేం చేస్తాయి? ఆహారం కోసం వెతుక్కుంటూ పోయి వేరే దాంట్లోనే ఉంటాయి. అదే ఇప్పుడు మనుషుల దగ్గర ఉన్నాయని అనుకో, ఇప్పుడు కుక్క ఉంది, గోవు ఉంది, పిల్లుంది. వీటికి వీళ్ళు ఏం చేస్తారు? వీటిని పెంచి పోషిస్తారు. మనోళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది కుక్కను తీసుకొని కుక్కకు నోరు తెరిచి దాంట్లో అన్నం పెడుతుంటారు. చూసారా మీరు ఎప్పుడన్నా? కారులో పోతుంటే వీడేమో డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు, కుక్కేమో పక్కలో యజమాని సీట్లో కూర్చుంటుంది. స్కూటర్లో పోతుంటారు అనుకో, వీడు వెనకాల కూర్చో ఉంటాడు, కుక్క ముందర కూర్చొని హాయిగా చూస్తూ ఉంటుంది. అంటే కుక్కకు కావాల్సిన సౌకర్యాలన్నింటినీ వీడు చేస్తున్నాడా లేదా? ఎన్ని పొందుతున్నాయి అది? గోవుకి అదేవిధంగానే గోవుకు కావాల్సిన సేవలన్నీ వీడు చేస్తున్నాడు లేదా? తర్వాత పిల్లి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటున్నాయి లేదా? అంటే ఇప్పుడు బయట ఉండేటువంటి ఈ జంతువుల కంటే ఇప్పుడు ఇవి కొంచెం పుణ్యం చేసుకున్నాయి కాబట్టి వీడితో సంబంధపడి వీడి దగ్గర ఇవంతా కూడా అనుభవిస్తున్నాయి మనిషి దగ్గర చేరి. కాబట్టి ఆ జంతువుల కంటే ఈ జంతువులు ఉత్కృష్టమైనటువంటి స్థాయికి చెందినటువంటివి. కానీ మనిషితో పోలిస్తే ఇవి నికృష్టమైనవి. మనిషి దేవతలతో పోలిస్తే నికృష్టమైనవాడు. అయితే జంతువులతో పోలిస్తే మనిషి ఉత్కృష్టుడు, దేవతలతో పోలిస్తే నికృష్టుడు. కాబట్టి మధ్య రకంగా ఉన్నటువంటి వాడు మనిషి. కానీ ఈ ఆత్మస్వరూపము ఉత్కృష్టమా, నికృష్టమా,
లేకపోతే మధ్యమా అని అంటే ఉత్కృష్టము కాదు, నికృష్టము కాదు, మధ్యము కాదు. అందుకనే ప్రకృష్టం అంటే అన్నింటికంటే గొప్పదైనటువంటి స్వరూపం కలిగినటువంటి స్వరూపం ప్రకృష్టం. పవిత్రం పరమం భవాన్. భవాన్ భవాన్ అంటే తమరు. మీరు ఎట్లాంటి వాళ్ళు? మీరు ఎవరిని చెప్తా ఉంటుంది ఇక్కడ? అర్జునుడు అంటున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నాడు. ఇక్కడ స్తుతిస్తున్నాడు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. తర్వాత పురుషం. పురుషం అనంటే పురుషుడు కాదు. పురుషుడు అంటే మామూలు మగవాడు అంటారే, ఈ మగవాడిని గురించి చెప్పడం లేదు అక్కడ. వీళ్ళు కొంతమంది ఏం చేసినారంటే పురుషం అని సంబోధించినాడు కాబట్టి ఆయన పురుషుడు అని పెట్టుకున్నాడు. పురుష సూక్తం అని పెట్టుకున్నారు. పురుష సూక్తం అని అన్నారు కదా, పురుష సూక్తంలో పురుషుని వర్ణించినారు అని. అక్కడేం పురుషుని అంటే మగవాణ్ణి వర్ణించలా. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఊరు తదస్య ద్వైస్య పద్భ్యాగుం శూద్రో అజాయత. ఈ సమాజమును గురించి వర్ణిస్తూ, ఈ సమాజం అనేటువంటిది ఎలా ఉందనంటే బ్రాహ్మణులు ముఖము. ఇప్పుడు మన శరీరాన్ని తీసుకున్నామని అనుకోండి, మన శరీరంలో ఉత్కృష్టమైనటువంటి భాగము ముఖం. ఎందుకంటే ముఖములో మెదడుంది, కనులుండాయి, చెవులుండాయి, అన్నీ ఇంపార్టెంట్వన్నీ ఈ ముఖంలోనే ఉంటాయి. ఈ ముఖములో ఉండేటువంటిదంతా నిర్దేశం చేసినట్లుగా శరీరం అంతా అక్కడ వ్యవహారం చేస్తుంది. అదేవిధంగానే ఈ సమాజానికి ఒక మార్గదర్శనం చేస్తూ నువ్వు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆ మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. అంటే సమాజం బాగుండాలనంటే, ఆ సమాజాన్ని సక్రమమైన మార్గంలో ఉండేటట్లుగా చెయ్యాలనంటే ఈ బ్రాహ్మణుడుగా ఉండేటువంటి వాడు సమాజానికి ఉపదేశం చేయాలి. అందుకనే వాళ్ళకి పేరు పురోహితుడు. పురమునకు హితమును చేయువాడు పురోహితుడు. ఎవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణునికి పేరు పురోహితుడు అని. ఇప్పుడు సమాజానికి మార్గనిర్దేశం, ఎవరెవరు ఏమేమి చేయాలి, ఎలా ఉండాలి, ఎట్లా, వాడు ఏదైనా వచ్చి అడిగితే వాడికి నైనా నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలని మార్గనిర్దేశం చెయ్యాలా, వాడు బ్రాహ్మణుడు అవుతాడు. అందుకని బ్రాహ్మణుని రూపంగా ఉన్నటువంటిది సమాజానికి తల అని వర్ణించారు పురుష సూక్తంలో. తర్వాత బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత. బాహువులే క్షత్రియులు. ఎందుకంటే క్షత్రియులుగా ఉండేటువంటి వాళ్ళు రక్షిస్తారు, రక్షించుట. క్షత్రియులుగా ఉండేటువంటి వాడు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఏం చేస్తాడంటే ఇతరుల కోసము తను సేవ చేసి వాళ్ళ కోసము తన ప్రాణము పోయినా సరే, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళ కోసం దగ్గరుండి కాపాడుతాడు. అతను క్షత్రియుడు అవుతాడు. అందుకని ఈ బాహుబలం అనేటువంటిది ప్రకటమవుతుంది కాబట్టి అక్కడ క్షత్రియులుగా ఉన్నటువంటి వాళ్ళు బాహువులుగా వర్ణించినారు భగవంతునికి. తర్వాతమే బాహురాజన్యకృత ఊరూతదస్య యద్వైశ్య. సమాజం నిలబడాలనంటే సమాజము సక్రమమైన మార్గంలో నడవాలనంటే ఈ వైశ్యులుగా ఉండేటువంటి వాళ్ళు పైన ఉండే వాళ్ళకు కింద ఉండే వాళ్ళకు ఏమేమి కావాలనో ఎట్టెట్లా సరఫరా చేయాలనో వాటన్నింటినీ సరఫరా చేస్తారు. ఇప్పుడు చూడండి, మీ శరీరం నిలబడాలనంటే మధ్యలో తొడలనేటువంటివి ఆధారం లేదు అనుకో, ఏమవుతావు? నిలబడలేవు. అంటే శరీరము నిలబడి శరీరం ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి రావాలన్నా ఎక్కడైనా తిరగాలన్నా కూడా నీకు తొడలు నిలబడతాయి. నిలబెట్టి పైన ఉండేదానికి ఆధారం, కిందుండేదానిపైన నిలబడి
అందరికీ ఏమేం కావాలన్నా వాటన్నింటినీ ఉండేటట్లుగా చేస్తుంది. అందుకని వైశ్యులుగా ఉండేటువంటి వాళ్ళు ఈ సమాజానికి ఊరువుల వంటి వారు, అంటే తొడలు లాంటి వారు. సమాజం బాగా వాళ్ళకి కావాల్సిన, సమాజానికి కావాల్సినవన్నీ ఏమైనా కావాలని అంటే ఈ వైశ్యులతోనే నిలబడుతుంది. క్షత్రియులుగా ఉండే వాళ్ళు రక్షణ అంటే వాళ్ళకు ఆ సామర్థ్యం ఉంటుంది. వైశ్యులుగా ఉండేటువంటి వాళ్ళకు ఈ సామర్థ్యం ఉంటుంది. బ్రాహ్మణులు వాళ్లకు జ్ఞాన విచారణ చేసి వేదాధ్యయనం చేసి ఆ వేదాధ్యయనము వలన వాళ్ళు తత్వాన్ని తెలుసుకొని లోకహితం కోసం వాడు పాటుపడాలి. లోకహితం కోసం పాటుపడాలనే కానీ అంతేగాని వీడు స్వార్థం చూసుకొని వీడు ఇట్లా వేరే దానికి వెళ్ళిపోకూడదు. తర్వాత శూద్రులుగా ఉండేటువంటి వాళ్ళు ఊరు తదస్యేద్వైశ్య పద్భ్యాగుం శూద్రో అజాయత. పద్భ్యాగుం అంటే పాదములు. ఈ సమాజం అంతా నిలబడి ఉండాలంటే, శరీరం నిలబడాలంటే పాదముల పైన నిలబడుతుంది. పాదములే లేకపోతే ఏం నిలబడుతుంది? ఆధారం పాదములే. కాబట్టి శూద్రులుగా ఉండేటువంటి వాళ్ళు ఈ పైన ఉండేటువంటి 3 వర్ణముల వారితో పాటుగా ఉంటూ ఎక్కడెక్కడ ఏమేమి అవసరమవుతుందో దాన్ని చేసేదానికి వీళ్ళు అక్కడ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ 4 రకాలుగా ఉండేటువంటిది పరమాత్మయే ఒక జాగాలో ముఖముగా ఉన్నాడు, ఇంకొక జాగాలో క్షత్రియులుగా ఉన్నాడు, ఇంకొక జాగాలో వైశ్యుడుగా ఉన్నాడు, ఇంకొక జాగాలో శూద్రుడుగా ఉన్నాడు. మేము శూద్రులు తక్కువ అనేటువంటి భావన ఉంటుంది. ఏమండి, మీరు నమస్కారం చేయాలంటే ఎక్కడ నమస్కారం చేస్తారు? ఎవరికి నమస్కారం చేస్తారు? పాదాలకు నమస్కారం చేస్తారు. ఎవరికి నమస్కారం చేసినా పాదాలకు నమస్కారం చేస్తారు. పాదములకు దాన్ని ఏమంటారు? అధిష్టాన దేవత విష్ణువు. పాదములకు అధిష్టాన దేవత విష్ణువు. ఎందుకంటే ఇది నిలబెడుతూ ఉన్నటువంటి వాడు ఆధారభూతుడు. అందుకని విష్ణువు పాదములకు అధిష్టాన దేవత. ఇక్కడ ఎవరు తక్కువ ఎక్కువ అనేది ఏమి లేదండి, అందరూ సమానమే. ఏది లేకపోతే ఉండగలుగుతావు చెప్పండి? ఈ సమాజమును గురించి వర్ణిస్తూ సమాజ రూపుడుగా ఉండేటువంటి ఈశ్వరుని వర్ణిస్తూ అక్కడ శాస్త్రం అట్లా చెప్పింది. అక్కడ పురుషుడు అనే దాని గురించి నేను చెప్పడం కోసం వివరిస్తూ చెప్తున్నా. ఇప్పుడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, ఏది గొప్పది? ఈ శరీరంలో ఏది గొప్పది? కాళ్ళ, పాదముల, లేకపోతే ఊరువుల, లేకపోతే భుజముల, లేకపోతే తలనానంటే నువ్వు సరే తల గొప్పది అనుకో, నువ్వు తలను పెట్టుకోపో, మిగతా అంతా మేము ఉండము అన్నట్టు ఏం చేస్తావు? తల ఏం ప్రయోజనం? క్షత్రియులు ఈ భుజములు గొప్ప అని అంటే ఆ భుజములు పెట్టుకుంటే మిగతా ఏం నిలుస్తాయి? తర్వాత ఊరువులు మేమంతా నిలబెట్టినామంటే వీటిని పెట్టుకుంటే మిగతా ఏం చేస్తుంది? పాదములే మేము గొప్ప అనేదానికి అట్లంతా ఏం లేదు. ఇవి 4 కలిసి ఉంటేనే ఇక్కడ శరీరం అవుతుంది. అదేవిధంగానే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర రూపంగా ఉండేటువంటి ఈ ఈశ్వరుని యొక్క స్వరూపమే ఇది పురుషుడు. ఒక అర్థం. ఈ జగద్రూపంగా ఉన్నదంతా కూడా పూరయిత్వాత్ పురుష, పూర్ణత్వాత్ పురుష, పూర్ణ రూపంగా ఉండేటువంటి వాడు పురుషుడు అన్న అర్థం. పురీ శయతే ఇది పురుష. పురము, ఇక్కడ ఈ శరీరం ఉందే, ఈ శరీరము అష్టపురములతో కలిగి ఉంది. ఈ శరీరము 8 పురములు ఉన్నాయి ఇక్కడ ఈ శరీరంలో. పురం అంటే పట్టణం. ఏ పట్టణం గొప్పది? ఇప్పుడు మనం అనుకుంటున్నాం మన దేశంలో ఢిల్లీ, తర్వాత ముంబై, తర్వాత బెంగళూరు, చెన్నై ఇవంతా గొప్పవని దాన్ని ఏదో ఈ సిటీస్లో మంచి సిటీస్ అనేటువంటి దాంట్లో ఒక ప్యారలల్ తీసుకున్నప్పుడు వస్తుంది. అట్లా ఇప్పుడు ఢిల్లీ గొప్ప ఏమైంది? ఇది ముఖ్య నగరాలు, ముఖ్యమైన నగరములు ఇవి ఉన్నాయి. ఈ ముఖ్యమైన నగరాలు ఉన్నాయే, ఈ ముఖ్యమైన నగరాలు గొప్పవా, నీ శరీరం గొప్పదా అనంటే ఈ నగరాలంతా పెద్ద గొప్పవేం కాదండి.
ఈ పురము గొప్పదని అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ. ఈ పురం ఇది అష్టపురములతో కలిగి ఉంది. ఈ అష్టపురములు అనేటువంటి ఈ పురమునకు నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఇందులో ఈ అష్టపురములు కలిగినటువంటి ఈ దేహమునందు నవద్వారములు కలిగినటువంటి అంటే 9 మార్గాలుగా ఉండేటువంటి ఈ పట్టణంలో ఎవడైతే నివసిస్తున్నాడో అతను పురుషుడు. అంటే ఇప్పుడు సకల శరీరములున్నాయే, సకల శరీరములు కూడా అష్టపురములతో కలిగి ఉన్నాయి. అష్టపురములు అంటే 8 అవి ఏంటేంటివి అని అంటే ఒక్కొక్కదాన్ని లెక్కేశారు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, తర్వాత ప్రాణం, కర్మేంద్రియాలు ఒక పురం, జ్ఞానేంద్రియాలు ఒక పురం, ప్రాణం ఒక పురం, మనోబుద్ధి చిత్త అహంకారాలు అనేటువంటిది అదొక పురం, తర్వాత కామము, కర్మ, అవిద్య, ఇంకొకటి 8వది ఒకటి ఉండదు. అవిద్య అన్న అజ్ఞానం అన్న ఒకటే, ఇంకొకటి ఉన్నదండి. ఇంకొకటి ఏదో నేను మళ్ళీ రేపు చెప్తాను అది. కాబట్టి ఈ 8 ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ? ఈ శరీరంలో ఈ 8 ఉన్నాయి. ఈ 8 ఈయన నివసిస్తున్నాడు. ఎవరు? ఈ చైతన్య స్వరూపంగా ఇందులో ప్రకటమవుతూ ఉంది. దానిని పురుషుడు అని అంటారు. ఈ సకల బ్రహ్మాండములో ఉండేటువంటి సకల జీవుల యందు ఎవరైతే నివసిస్తున్నాడో అతని పేరు పురుషుడు. ఆ పురుషుడు స్త్రీ కాదు, స్త్రీలింగం కాదు, పుంలింగం కాదు, నపుంసకలింగం కాదు. స్త్రీ కాకుండా, పురుషుడు కాకుండా, నపుంసకుడు కాకుండా ఏదైతే ఉన్నదో అది స్త్రీ పుం నపుంసకం లైంగాం అథమథాపరే అని వస్తుంది అన్నమాట. అంటే నిరంజనాష్టకం అని ఒక అష్టకం ఉన్నది. ఆ నిరంజనాష్టకంలో ఆచార్యుల వారు వర్ణించినారు. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, ఏమీ కాకుండానే ప్రకాశవంతముగా ఉన్నటువంటిది. దాని పేరు పురుషుడు. అదే ఇక్కడ చెప్తున్నాడు పురుషం. ఆ పురుషుని చెప్తున్నాడు కానీ ఈ మగవాన్ని చెప్పట్లేదు. ఇప్పుడు పురుషం అని అంటే వీళ్ళు కొంతమంది చేస్తారంటే పురుషం అని విష్ణువుని చెప్తారు. విష్ణువుని చెప్తే అప్పుడు స్త్రీ ఏమైపోయింది? చాలా చాలా పరస్పర వ్యతిరేకంగా ఉండేటువంటి భావాలతో చెప్తారు. అట్లా కాదు ఇక్కడ. పురుషం శాశ్వతం అంటే నిత్యం. శాశ్వతం అంటే నిత్యం. దీన్ని రేపు కంటిన్యూ చేద్దాం. పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవ అజం విభుం. వీటిని రేపు వివరించుకునే ప్రయత్నం చేద్దాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ओम तत्सत्. ओम सर्वं श्री सद्गुरु चरणारविंदार्पणमस्तु. ओम जय बोलो श्री कृष्ण परमात्मा की.
జై బోలో గీతా మాతాకి, జై జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం ఓం హరి ఓం హరి ఓం. నైనా కేవలమ్మ ఓం. వెరీ గుడ్. అనాలి, లేకపోతే మళ్ళీ నాకు ఫోన్ వస్తుంది. ఇది కూడా రికార్డ్ అయిపోయి ఉంటుంది.